హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష వాళ్ళు. ఈరోజు అయితే మేము నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే వచ్చాము. అండ్ రావడం ఇంకా మా వాళ్ళు అయితే ఫుల్ హ్యాపీ అయిపోయారు. అండ్ ఏంటంటే ఆ లయన్స్, టైగర్స్ అవన్నీ చూడడం పిల్లలకి బాగా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట, పిల్లలకి జూ అంటే. అండ్ టికెట్ డీటెయిల్స్కి వచ్చేసరికి అడల్ట్స్కి వచ్చి 120 రూపీస్ అండ్ చిల్డ్రన్ అబౌవ్ 3 ఇయర్స్కి 70 రూపీస్ అనమాట. అండ్ మేము వచ్చి లోపల తిరగడానికి అంతా కూడా ఎలక్ట్రికల్ వెహికల్ అయితే యూజ్ చేసాము. అది వచ్చి అడల్ట్స్కి వచ్చి 120 అండ్ చిల్డ్రన్స్కి వచ్చి 80 రూపీస్ అనమాట. అది కూడా ఎందుకంటే పిల్లల్ని వేసుకొని మనము జూ మొత్తం తిరగడం కష్టము. సో అందుకని ఏంటంటే మేము దాంట్లో అయితే వెళ్ళామన్నమాట, ఎలక్ట్రికల్ వెహికల్లో. అండ్ ప్రతి స్టాప్ కూడా వాళ్ళు మనకి ఆపుతారు కాబట్టి మనం మొత్తం చూసుకొని అగైన్ మనము ఇంకొక వెహికల్లో ఎక్కి మనం ఇంకో స్టాప్కి అయితే వెళ్ళాలి. అండ్ టైగర్స్, లయన్స్ చూసాక మా వాళ్ళు అయితే ఫుల్ అసలు ఎలా అరుస్తున్నారంటే లయన్స్, టైగర్స్ అని. అగైన్ మేము ఇంటికి వచ్చాక కూడా మళ్ళీ వెళ్దాం అని అయితే అడుగుతున్నాను. అండ్ మీరు చూసినట్టయితే చూసారు కదా, ఈ 2 లైన్స్ అక్కడ కూర్చొని ఉన్నాయన్నమాట. అండ్ గ్యాప్ అయితే ఉంది, అవి అయితే రావు. అండ్ ఇలా అయితే మేము జూకి అయితే వచ్చేసాము. అండ్ ఫుల్గా అసలు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, అసలు చాలా వేడిగా ఉందన్నమాట అసలు బయట అయితే. అండ్ ఫుల్ క్రౌడ్ కూడా బాగుందన్నమాట. వీకెండ్స్లో వచ్చి ఒక కాస్ట్ ఉంటుంది అండ్ వీకెండ్స్లో వచ్చి ఒక కాస్ట్ ఉంటుంది అనమాట. టికెట్ డీటెయిల్స్ అయితే ఇవి. అండ్ మనము ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఫుల్ మనకి లోపలంతా కూడా క్యాష్ అయితే తీసుకోవట్లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంటే తీసుకుంటున్నారనమాట. అండ్ ఈవెన్ టికెట్స్ కూడా ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అనమాట, క్యాష్ అయితే తీసుకోవట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే సఫారీ రైడ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏంటంటే బెటర్ మనం బయటే టికెట్ తీసుకొని వెళ్ళడం బెస్ట్ అనమాట. లోపల ఏమైందంటే మేము సఫారీ రైడ్కి బయట తీసుకుంటుంటే ఏమన్నారంటే లోపల తీసుకోవచ్చు అని అన్నారు. సో అలాగే మేము లోపలికి వచ్చేసాము. బట్ సఫారీ రైడ్ దగ్గర మాకు టికెట్స్ అయితే ఇవ్వలేదు, ఆన్లైన్లో బుక్ చేసుకోమన్నారు. బట్ ఆన్లైన్లో ఏంటంటే సైట్ నాట్ రీచ్డ్ అని వచ్చిందనమాట. ఆల్మోస్ట్ మేము టికెట్స్ కోసం అయితే 1 అవర్ కూర్చున్నామన్నమాట. వాళ్ళు ఏం చెప్పారంటే ముందు బుక్ చేసుకున్న వాళ్ళందరినీ ఫస్ట్ పంపించేశాక తర్వాతే మేము టికెట్స్ అయితే ఇస్తామని చెప్పారు. సో 1 అవర్ అయితే టైం వేస్ట్ అయిపోయింది. ఇటు వెళ్ళలేకపోయాము, అక్కడి నుంచి రాలేకపోయాము. సో 1 అవర్ వేస్ట్ అయింది. మీరు మాత్రము వెళ్ళిన వాళ్ళు సఫారీ రైడ్ కంపల్సరీ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు బయటే టికెట్ తీసుకొని వెళ్తే టైం అయితే సేవ్ అవుతుంది అనమాట. అండ్ సఫారీ రైడ్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఏంటంటే నార్మల్ దాంట్లో వెళ్తే ఏంటంటే మనకి 80 రూపీస్ అనమాట. అదే ఏసీలో వెళ్తే 120 రూపీస్ అనమాట. అండ్ కిడ్స్ అబోవ్ 3 ఇయర్స్ వాళ్ళకి వచ్చి 40 రూపీస్ అనమాట. అండ్ సఫారీ రైడ్ అయితే చూడాల్సిన రైడ్ అనమాట. మనము లైవ్లో అట్లు వాక్ చేస్తూ వెళ్తున్న లయన్స్, టైగర్స్ అసలు అలాగే చూడొచ్చు అనమాట. అండ్ మేము వెళ్ళిన దగ్గర అయితే అసలు మేము వెహికల్ వెళ్ళాము, ఒక లైన్ అయితే పడుకొని ఉంది. అంతనది వెహికల్ వెళ్ళగానే అయితే మా వెహికల్ ముందుకు వచ్చేసి అది ఆగిపోయిందనమాట. మేమంతా బస్సులో నుంచి అరిచాం గట్టిగా అండ్ మళ్ళీ అదే వెళ్ళిపోయింది. సో నేను కంటిన్యూస్గా వాయిస్ ఓవర్ వేయలేకపోతున్నాను, కొంచెం కోల్డ్ చేసింది నాకు. సో నేను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, మీరు వీడియో మొత్తం చూడండి. సూపర్ ఫన్ అయితే ఉంటుంది. మేము ఫేస్ చేసిన అన్నీ కూడా దీంట్లో అయితే నేను యాడ్ చేశాను. కంపల్సరీ మిస్ కాకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొన్ని అనిమల్స్ వచ్చి వెహికల్ మీద ఆగడం అవన్నీ కూడా నేనైతే షూట్ చేశాను అండ్ పోస్ట్ చేశాను. ఫుల్ వీడియో అయితే ఉంది, చూసేయండి ఫ్రెండ్స్.
ఫుల్గా చూసేసాక బాగా ఆకలేసింది అనమాట. ఇంకా అక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటే వెజ్ పఫ్ అండ్ కాఫీ అయితే తాగేసామన్నమాట. అండ్ ఫైనల్గా హౌస్కి అయితే రిటర్న్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేం చూస్తున్నారు మరి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ టేక్ కేర్, బై బాయ్.